హాయ్ అండి, వెల్కమ్ టు మాతాంగి కిచెన్. ఈరోజు మన కిచెన్లో హెల్దీగా పిల్లలకి ఎంతో ఇష్టమైన క్రంచీ అండ్ యమ్మీ బిస్కెట్స్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ప్యాన్ని ప్రీహీట్ చేసుకోవాలి. దీనికోసం మందపాటి ఒక గిన్నెను స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా ఒక స్టాండ్ లాంటిది పెట్టి పైన మూత పెట్టి 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. ఈలోపు బిస్కెట్స్ కోసం పిండిని రెడీ చేసుకుందాం. ఇక్కడ నేను 1 కప్పు వరకు షుగర్ పౌడర్ని తీసుకున్నాను. దీనిలోకి ఒక 3/4 కప్పు వరకు నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యి అన్నది అటు ఫ్రిడ్జ్లోంచి తీసింది కాకుండా ఇటు కరిగించింది కాకుండా రూమ్ టెంపరేచర్లో నెయ్యి ఎలా ఉంటుందో అలాగే వేసుకోవాలి. ఇప్పుడు ఒక విస్కర్తో ఇదంతా కూడా క్రీమీ టెక్చర్గా అయ్యేటట్లు ఇలా విస్క్ చేసుకోవాలి. 6-7 నిమిషాలు ఇలా విస్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెయ్యి కరిగి కొంచెం సాఫ్ట్ అవుతుంది. అప్పుడు దీనిలోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. అలాగే దీంట్లో 3/4 కప్పు వరకు శనగపిండిని కూడా వేసుకోవాలి. ఇలా శనగపిండిని వేసుకోవడం వల్ల బిస్కెట్స్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందువల్ల ఈ శనగపిండిని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు గోధుమ రవ్వని, 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ యాలకుల పొడి, చిటికెడు సాల్ట్ కూడా వేసుకుని ఇప్పుడు ఇదంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. మనం చపాతీ పిండిని కలుపుతున్నట్టు గట్టిగా ప్రెషర్ ఇస్తూ కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా వేళ్లతో సాఫ్ట్గా పైపైన కలుపుతూ ఒక పిండి ముద్దలా తయారు చేయాలి. ఈ విధంగా పిండి కలుపుతున్నప్పుడు ఏమాత్రం వాటర్ అన్నది యాడ్ చేయకూడదు. ఇన్ కేస్ మీకు పిండి లూజ్గా అనిపిస్తే 1 టీ స్పూన్ గోధుమ పిండి వేసుకోండి. ఇన్ కేస్ పిండి గట్టిగా అనిపిస్తే కనుక 1 స్పూన్ నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ పిండి అనేది ఇంత సాఫ్ట్గా కలుపుకోవాలి. తర్వాత ఒక స్టీల్ లేదా అల్యూమినియం ప్లేట్కి ఇలా నెయ్యిని అప్లై చేసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఏ సైజ్ అయితే బిస్కెట్ కావాలో దానికి తగ్గట్టు కొంచెం పిండిని తీసుకుని ఈ విధంగా రౌండ్ షేప్ వచ్చేటట్టు అద్దుకోవాలి. మధ్యలో ఇలా చిన్నగా నొక్కడం వల్ల ఏదో ఒక డ్రై ఫ్రూట్తో మనం గార్నిషింగ్ చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. నేను ఇక్కడ జీడిపప్పుతో గార్నిష్ చేశాను. ఈ ప్లేస్లో పిస్తా, బాదం ఏదో ఒకటి గార్నిషింగ్కి వాడుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న ఈ ప్లేట్ను మనం ముందుగా ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లోకి ఈ విధంగా వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఫ్లేమ్ని లో టు మీడియంలో సెట్ చేసి 15 to 17 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి. ఈ బిస్కెట్స్ పూర్తిగా బేక్ అయినాయి అని మనకి ఎప్పుడు తెలుస్తుందంటే కమ్మని నెయ్యి వాసన రావడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఈ ప్లేట్ అన్నది ప్యాన్లోంచి తీసి పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారేంత వరకు ఈ బిస్కెట్స్ని అస్సలు కదపకూడదు. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఇవి బాగా గట్టిపడతాయి. నేను ఇక్కడ ఒక బిస్కెట్ విరిపి చూపిస్తాను. అచ్చం కుక్కీస్ మాదిరిగానే చాలా సాఫ్ట్గా, క్రిస్పీగా, నోట్లో వేసుకోగానే చక్కగా కరిగిపోయేటట్లు ఉన్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. బాయ్.